హాయ్ ఫ్రెండ్స్, చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఏమడుతున్నారంటే బ్రో అండర్ 20K లోపల కొన్ని బెస్ట్ ఫోన్స్ గురించి సజెస్ట్ చెప్పని చెప్తున్నారు. వాళ్ళ కోసం ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఈరోజు మీకు టాప్ 5 ఫోన్స్ అయితే సజెస్ట్ చెబుతున్నాను అనమాట. 20K లోపల ఆల్మోస్ట్ ఈ ఫోన్స్ కూడా మనకి లాస్ట్ ఇయర్ లాంచ్ అయినవి. మనకి వీటిలో కొన్ని ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉన్నాయి అండ్ మిడ్ రేంజ్ ఫోన్స్ ఉన్నాయి అనమాట. నచ్చిన రిక్వెస్ట్ ఏమంటే మన వీడియోని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి గైస్, వీడియోకి అయితే లైక్ కొట్టండి. అలాగే వీడియోని అయితే స్కిప్ చేద్దాం గైస్. మన ఫస్ట్ మొబైల్ చూసినట్టయితే పోకో X6 5G అనమాట. ఈ ఫోన్ మనకి లాస్ట్ ఇయర్ లాంచ్ అయిందని చెప్పవచ్చు. లాస్ట్ ఇయర్ ఈ మొబైల్ కొంచెం బిగ్గెస్ట్ హిట్ కొట్టింది అనమాట బడ్జెట్లో. మనకి మేజర్గా గేమింగ్ మొబైల్ అనమాట, అంటే మొత్తం గేమింగ్ ఎడిషన్ ఉంటుంది. ఇది మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్ మీద రాబోతుంది. కొంచెం బెటర్ ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ మనకి ఇప్పుడు ఫోన్స్ కూడా కొన్ని అయితే యూజ్ చేస్తున్నారు. అంటే ఈ ప్రాసెసర్ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయిందనమాట. అంటే గేమ్స్ పరంగా చాలా బాగుంటుంది ఈ ప్రాసెసర్. పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇలాంటివి ఏమన్నా కూడా మీకు అందులో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే ఇది మనకి 12+256 వేరియంట్ రాబోతుంది. మనకి 6.67 ఇంచెస్ ఆండ్రాయిడ్ డిస్ప్లే రాబోతుంది. 120 అయితే రిఫ్రెష్ ఉంటుంది అనమాట. అలాగే మన కెమెరా విషయానికి వస్తుంటే ఇది మనకి 64 MB మెయిన్ కెమెరా రాబోతుంది. ఇందులో మనకి వాయిస్ కూడా సపోర్ట్ ఉంది. 64 MB అంటే పర్లేదు అనమాట, ఫోటోస్ కొంచెం బెటర్ అయితే క్యాప్చర్ చేయగలదు. అలాగే మనకి ఇందులో 5000 mAh బ్యాటరీ పెట్టారు. 67 వాట్స్ అయితే ఫాస్ట్ సపోర్ట్ ఉంది అనమాట. పర్లేదని చెప్పవచ్చు. మనకి ఒక గేమింగ్ ఫోన్స్ కి ఏమేమి ఉండాలో అవన్నీ కూడా ఇందులో ఉందని చెప్పొచ్చు. మనకి ప్రైస్ అయితే అప్రాక్సిమేట్ గా 17K లో రావచ్చు అనమాట. అంటే మీరు ఇంకా ఆఫర్స్ అవన్నీ కలిపితే మీకు 16K వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అలాగే మన నెక్స్ట్ ఫోన్ చూసినట్టయితే మోటోలా G85 5G. అంటే మోటో నుంచి మనకి ఇది ఒక మిడ్ రేంజ్ ఫోన్ అని చెప్పొచ్చు. అంటే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ OLED డిస్ప్లే మీద రాబోతుంది అనమాట. ఈ డిస్ప్లే కూడా కొంచెం బెటర్ అని చెప్పవచ్చు. ఇది మనకి 120 Hz అయితే రిఫ్రెష్ రేట్ ఉంది అనమాట. చాలా బెటర్ రిఫ్రెష్ రేట్. అంటే ఇది మనకి మేజర్గా బడ్జెట్లో ఉంటుంది అనమాట. ఈ మొబైల్ బడ్జెట్లో కూడా మనకి డిస్ప్లే మీద కొంచెం బెటర్ అయితే ఫోకస్ చేస్తారు. అలాగే మనకి డ్యూల్ కెమెరా సెటప్ ఉంటుంది. మనకి ఇక్కడ 50 MP మెయిన్ కెమెరా ఇచ్చారు. మనకి మెయిన్ కెమెరా వాయిస్ కూడా సపోర్ట్ ఉంది అనమాట. ఫోటోస్ కూడా కొంచెం డీటెయిల్గా తోస్తాయని చెప్పొచ్చు. మనకి 5000 mAh బ్యాటరీ పెట్టారు అనమాట. కొంచెం లాంగెస్ట్ పెట్టని చెప్పొచ్చు. 33 వాట్స్ అయితే ఫాస్ట్ సపోర్ట్ ఉంది. 33 వాట్స్ అంటే ఈజీగా 1 అవర్ పైన అయితే ఫుల్ చార్జ్ అవుతుంది అనమాట. ఇంకా మనకి ప్రైస్ అయితే అప్రాక్సిమేట్గా మనకి 15K ఉంటుంది అనమాట. అంటే 15,000 లోపల రావచ్చు అన్నమాట. మేజర్ ఈ మొబైల్ ఎవరైతే మీడియం చూస్తున్నారో అలాగే లాంగ్ లైఫ్ కావాలి అనుకుంటారో వాళ్ళైతే చూస్ చేసుకోండి ఈ మొబైల్ని. అలాగే నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే IQ Z9S 5G అనమాట. ఈ మొబైల్ మనకి మొత్తం గేమింగ్ ఎడిషన్ ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఇది మనకి ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. ఎందుకంటే ఫీచర్స్ అనేవి ఆరెంజ్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఇది మనకి అండర్ 17K లో వస్తుందని చెప్పొచ్చు. ఇది మనకి MediaTek Dimensity 7300 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది మనకి 5G ప్రాసెసర్ అనమాట. మేజర్గా ఈ ప్రాసెసర్ రియల్మీ నార్జో 70 టర్బో పెట్టారనమాట. అదేమో ఎనర్జీ ప్రాసెసర్, ఇది నార్మల్ అని చెప్పొచ్చు. కాకపోతే పర్ఫార్మెన్స్ రెండు ఫోన్స్లో ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఎవరైతే గేమింగ్ అడగాలనుకుంటారో వాళ్ళకి ఈ ఫోన్ అయితే కొంచెం బాగుంటుంది. అంటే మరీ అంత హై ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవద్దు గేమింగ్ పరంగా. అంటే ఒక మీడియం గేమ్స్ అయితే హ్యాండిల్ చేయగలదు. అలాగే మనకి 8GB ర్యామ్తో రాబోతుంది. 128GB స్టోరేజ్ రాబోతుంది అనమాట. ఇది బేస్ వేరియంట్ అని చెప్పొచ్చు. అలాగే మన డిస్ప్లే విషయానికి వచ్చినట్టు ఇది మనకి 6.67 ఇంచెస్ ఆండ్రాయిడ్ డిస్ప్లే రాబోతుంది అనమాట. అలాగే 120 Hz అయితే రిఫ్రెష్ రేట్ ఉందని చెప్పొచ్చు. కాబట్టి డిస్ప్లే కూడా కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. AMOLED డిస్ప్లే కదా, బాగుంటుంది అనమాట మేజర్గా. అలాగే మన కెమెరా విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి 50 MP మెయిన్ కెమెరా ఇచ్చారు. మనకి వాయిస్ అయితే సపోర్ట్ ఉందన్నమాట. మేజర్గా మనకి IQలో కెమెరాస్ అనేవి కొంచెం బాగుంటాయి అనమాట. ఎందుకంటే వివో కొలాబరేషన్ కాబట్టి కెమెరాస్ కింద కొంచెం ఫోకస్ చేస్తుంటారు అనమాట. అలాగే మనకి 5000 mAh బ్యాటరీ పెట్టారు. 44 వాట్స్ అయితే ఫాస్ట్ సపోర్ట్ ఉందన్నమాట. ఎవరైతే బడ్జెట్ గేమింగ్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి అయితే ఈ మొబైల్ అయితే సూట్ అవుతుంది అనమాట. ఇది మనకి అండర్ 70K లో వస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే రెడ్మీ నోట్ 13 Pro అని చెప్పొచ్చు. ఈ మొబైల్ కూడా మనకి లాస్ట్ ఇయర్ లాంచ్ అయిందని చెప్పొచ్చు. ఇక రెడ్మీ ఫోన్స్లో ఏమంటే డిస్ప్లే బెటర్ ఉంటుంది అండ్ మనకి ఆల్రౌండర్ కూడా కొంచెం బాగుంటుంది అనమాట. ఈ ఫోన్ మనకి మిడ్ అని చెప్పొచ్చు. మనకి డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 6.67 ఇంచెస్ ఆండ్రాయిడ్ డిస్ప్లే రాబోతుంది. మనకి మేజర్గా షామీ కానీ పోకోలు కానీ ఈ AMOLED డిస్ప్లే అనేది ఎక్కువ పెడుతుంటారు. అంటే ఇందులో కెమెరా సెట్ డెవలప్ చేస్తారనమాట. ఇందులో మనకి 200 MP అయితే మెయిన్ కెమెరా ఉంది. ఫోటోస్ అయితే దిమ్మ తిరుపతి అని చెప్పొచ్చు. అంటే లాంగెస్ట్ ఫోటోస్ కూడా ఇది ఈజీగా అయితే డీటెయిల్గా అయితే క్యాప్చర్ చేయగలదు. 200 MB అంటే చాలా బెటర్ ఫోటోస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట మీరు మెయిన్ కెమెరా నుంచి. 5000 mAh బయట పెట్టారు. అలాగే 33 వాట్స్ అయితే ఫాస్ట్ సపోర్ట్ ఉందన్నమాట. అంటే ఎవరైతే బడ్జెట్ కెమెరా ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే సూట్ అవుతుంది. అంటే కెమెరా ఒకటైనా మిగతా డెవలప్ చేయలేదంటే అవి కూడా ఉన్నాయన్నమాట. అంటే మీకు షార్ట్లో చెప్పేస్తాను ఈ మొబైల్. అలాగే నెక్స్ట్ మొబైల్ ఏంటంటే మనకి సీమా ఫోన్ 1 అనమాట. ఇది మనకి ఈ ఫోన్ నథింగ్ కొలాబరేషన్ రాబోతుంది అనమాట. కొంచెం ఫీచర్స్ కూడా ఆల్మోస్ట్ అయితే సేమ్ ఉంటాయని చెప్పొచ్చు. అంటే ఐకాన్స్ కానీ కంట్రోల్స్ కానీ అనడానికి నథింగ్లో ఉన్నట్లు ఉంటాయని చెప్పొచ్చు. అలాగే మన డిస్ప్లే విషయానికి వచ్చినట్టు ఇది మనకి 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే రాబోతుంది. ఇది మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ రాబోతుంది అనమాట. ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అంటే చాలా బాగుంటుంది అనమాట. మేజర్గా ఎవరైతే స్ట్రీమింగ్ కానీ అంటే గేమింగ్ అలాగే అనదర్ పర్పస్ యూజ్ చేసినా కూడా మీకు డిస్ప్లే అనేది కొంచెం బెటర్ ఉంటుంది. అంటే మనకి నథింగ్ థిక్నెస్ కానీ వెయిట్ అలా ఉండదు. కొంచెం స్లిమ్మెస్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది అనమాట ఈ మొబైల్. ఇక్కడ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి Dimensity 7300 5G ప్రాసెసర్ అనమాట. మేజర్గా ఈ ఫోన్కి కాంపిటేటివ్ ఇంకోటి ఉంది అనమాట, రియల్మీ నార్జో 70 టర్బో. ఆ మొబైల్ లాంచ్ చేయడం బట్టి ఇది కూడా ఆల్మోస్ట్ లాంచ్ అయిందని చెప్పొచ్చు. ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా అయితే 50 MP ఇచ్చారు. వాయిస్ సపోర్ట్ ఉంది. ఫోటోస్ కూడా చాలా బాగుంది చెప్పొచ్చు. అలాగే మనకి ఇక్కడ పోర్ట్రేట్ సెన్సార్ కూడా ఇంక్లూడ్ చేస్తారని చెప్తున్నాను అనమాట. ఇంకా ఎవరైతే పోర్ట్రేట్ షాట్స్ తీయాలనుకుంటారో
అలాగే పోర్ట్రేట్ వీడియో రికార్డింగ్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా కొంచెం బాగుంటుంది అనమాట ఈ ఫోన్ అనేది. ఇది మనకి 5000 mAh బ్యాటరీతో రాబోతుంది. అలాగే 33 వాట్స్ అయితే ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. మేజర్గా మనకి ఈ మొబైల్లో డిసప్పాయింట్ ఏమంటే బాక్స్లో అన్ని కంటెంట్ ప్రొవైడ్ చేస్తారండి, బట్ ఛార్జింగ్ ఉండదు, కేబుల్ ఉండదు అనమాట. ఈ రెండు మనకి సెపరేట్ కొనుక్కోవాలి. ఈ రెండు కానీ వీళ్ళు ఇంక్లూడ్ చేస్తే నాకు తెలిసి బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. ఇవి గైస్ ఓవరాల్గా ఈ టాప్ 5 మొబైల్స్ అయితే. వీటిలో మీకు ఏ మొబైల్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇది గైస్ ఓవరాల్గా ఇవాళ వీడియో అయితే. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తుంది. అంతవరకు బై బై. అండ్ మర్చిపోకుండా మన వీడియోకి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి.